అదొక పండుగ. పండుగ అనగానే సంబరాలు చేసుకుంటారు అనుకుంటున్నారా? అవును, సంబరాలే చేసుకుంటారు. కానీ ఆనందంగా కాదు, ఒకరిని ఒకరు భయపెట్టుకుంటూ సంబరాలు చేసుకుంటారు. ఇదేంటి విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? ఇంత చిన్న దానికే విచిత్రం అంటే ఎలా అండి? మరి ఆ రోజు దెయ్యాలు మనుషులు కలిసి ఉంటారు. అవును, దెయ్యాలకి మనుషులకి మధ్య సరిహద్దులు తొలగిపోతాయట. మరి మీకు దెయ్యాలకి మధ్య సరిహద్దులు తొలగిపోతే మరి మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి అని ఎందుకన్నానంటే, నేను మీలా మనిషిని కాదునండి, దేవుణ్ణి. ఈ విషయం చాలాసార్లు చెప్పాను, కానీ ఇంకా చాలామంది నమ్మట్లేదు. నమ్మే రోజు త్వరలోనే వస్తుంది. జోక్ వేశాను నవ్వుకుందాము అనుకోకండి. జోక్ను జోక్గా జోలపాటలా పాడే టైప్ కాదు. జోక్ని జోక్తో జోడించి నిజాన్ని నిప్పులా కాకుండా మంటలా మార్చి మీకు చెప్పాలని నేను చెప్పుకునే టైంలో నేను మనిషిలా మారకపోతే మీకు నాకు తేడా ఏముంది? అర్థం కాలేదు కదా? అయితే నేను దేవుణ్ణి. మనిషికి అర్థం కాని మాటలు మాట్లాడితే ఒకటి పిచ్చోడు అంటారు, లేదా దేవుడు అంటారు. నన్ను పిచ్చోడు అని మీరు అనలేరు, ఎందుకంటే మీరు నా వీడియో కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి. పిచ్చోడు వీడియో కోసం అయితే ఎవ్వరు ఎదురు చూడరు. సో మీకు ఛాన్స్ లేదు, దేవుడు అనాలి. కన్ఫ్యూజ్ మీరు అవ్వలేదు, నేనే చేశాను. ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్దాం. హాలోవీన్ అనేది అక్టోబర్ 31న జరుపుకునే సెలవు దినం, అంటే పండుగ రోజు. సోమ్హైన్ అనే సెల్టిక్ పండుగ మరియు క్రైస్తవ పవిత్ర దినం ఆల్ సెయింట్స్ డేలో దీనికి మూలాలు ఉన్నాయి. దీనిని ఎక్కువగా మతాతీతమైన వేడుకగా జరుపుకున్నప్పటికీ కొందరు దీనికి మత గర్భితార్థాలను కూడా జోడించారు. 1846 తీవ్ర కరువు కారణంగా ఉత్తర అమెరికాకు వెళ్ళిన ఐర్లాండ్ వలసదారులు ఈ సాంప్రదాయాన్ని అక్కడికి తీసుకెళ్లారు. నారింజ నలుపు వర్ణాలు జాక్ ఓ లాంతర్ అంటే గుమ్మడికాయ లేదా దాని ఆకారంలో తయారు చేసిన ఒక లాంతరు వంటి గుర్తులతో ఈ రోజుకున్న అనుబంధం విడదీయరానిది. రాత్రిపూట ఇంటింటికి వెళ్ళి మిఠాయిలు తీసుకోవడం, వికృత వేషధారణ, దయ్యపు యాత్రలు, భోగి మంటలు, విచిత్ర వేషధారణ వేడుకలు, భయానక ప్రదర్శన కేంద్రాలను సందర్శించడం, జాక్ ఓ లాంతర్ల తయారీ, ప్రజల వద్ద జిత్తులు ప్రదర్శించడం, భయపెట్టే కథలు చదవడం, భయానక చలనచిత్రాలు చూడడం మొదలైనవన్నీ హాలోవీన్ కార్యక్రమాల్లోనే జరుగుతూ ఉంటాయి. ఇంతకు చరిత్ర ఏం చెబుతుంది ఈ పండుగ దినం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాతన రోమన్ పాలనకు ముందు బ్రిటన్, స్పెయిన్, గాల్ ప్రాంతాలను ఆక్రమించిన యూరోపియన్ పౌరులను కెల్ట్లు అంటారు. సంస్కృతిలో భాగమైన సోమ్హైన్ ఇది ఐరిష్ సంస్కృతి నుండి వచ్చింది. పండుగలో హాలోవీన్ మూలాలు ఉన్నాయి. గెలిక్ సంస్కృతిలో పంట కోతల కాలం ముగింపు సందర్భంగా సోమ్హైన్ పండుగ జరుపుకుంటారు. కొన్నిసార్లు సెల్టిక్ కొత్త సంవత్సరంగా కూడా ఈ వేడుక పరిగణించబడింది. సాంప్రదాయబద్ధంగా శీతాకాల గిడ్డంగుల కోసం ఆహారాన్ని నిల్వ చేసేందుకు పశువుల వద్దకు ఈ పండుగ సమయం సరైనది. ఇప్పుడు హాలోవీన్గా తెలిసిన అక్టోబర్ 31వ తేదీన జీవించి ఉన్నవారికి మరియు మరణించిన వారికి మధ్య సరిహద్దు తొలగించబడుతుందని పురాతన కాలంలో విశ్వసించేవారు. మరణించిన వారు ప్రమాదకరంగా పరిణమించి రోగాలతో లేదా పంటలు నాశనం చేయడం ద్వారా బతికి ఉన్న వారికి సమస్యలు తెచ్చిపెడతారని నమ్మేవారు. ఈ పండుగలు తరచుగా భోగి మంటలతో జరుపుకుంటూ ఉంటారు. ఈ మంటల్లో వధించిన పశువుల ఎముకలను కాల్చుతారు. చెడు ఆత్మలను అనుకరించేందుకు లేదా వాటిని ప్రసన్నం చేసుకునేందుకు హాలోవీన్ సందర్భంగా ధరించే దుస్తులు మరియు ముసుగులు కూడా సెల్టిక్ సాంప్రదాయాలకు చెందినవే. ఉదాహరణకు స్కాట్లాండ్లో యువకులు మరణించిన వారి వలె ముసుగులు ధరించి లేదా నలుపు రంగు పూసుకున్న ముఖాలతో తెల్లటి దుస్తులు ధరించి పండుగలో పాల్గొంటారు. ఆల్ హోలోస్ పండుగ రోజున పురాతన కెల్ట్లు చనిపోయిన వారికి సంకేతంగా కిటికీ వద్ద అస్థిపంజరం ఏర్పాటు చేస్తారు. ఈ పండుగ సందర్భంగా ఉపయోగించే లాంతర్లను మొదట తెల్లటి ఒక దుంపలు లేదా రూటబాగా అనే దుంపలతో తయారు చేసేవారు. ఈ సాంప్రదాయం యూరోప్లో మొదలైంది. శరీరంలో తలభాగాన్ని అత్యంత శక్తివంతమైనదిగా, ఆత్మ మరియు విజ్ఞానం ఇక్కడే ఉంటాయని భావించే కెల్ట్లు కూరగాయలతో చేసిన తల భాగాన్ని అతీంద్రియ శక్తులను భయపెట్టేందుకు ఉపయోగించేవారు. ఈ పండుగలో భాగంగా ట్రిక్ ఆర్ ట్రీటింగ్ మరియు వేషధారణ అనేది కూడా ఉంటుంది. ట్రిక్ ఆర్ ట్రీటింగ్ అనేది హాలోవీన్ రోజున బాలలు విచిత్ర వేషధారణతో జరుపుకునే వేడుక. ఈ వేడుకలో విచిత్ర లేదా వికృత వేషధారణలలో బాలలు ఇంటింటికి వెళతారు. సదరు ఇంటి యజమానులను ట్రిక్ ఆర్ ట్రీట్ అనే ప్రశ్నతో మిఠాయి లేదా కొన్నిసార్లు డబ్బులు కోరతారు. ఇక్కడ ట్రిక్ అనే పదం బహుమతి ఇవ్వకపోతే ఇంటి యజమానులపై లేదా వారి ఆస్తులపై ఆకతాయితనాన్ని ప్రదర్శిస్తామని బెదిరింపును తెలుపుతుంది.
ఐర్లాండ్, స్కాట్లాండ్లలోని కొన్ని ప్రదేశాల్లో పిల్లలు ఇప్పటికీ విచిత్ర వేషధారణలతో తమ ప్రయోజనాల కోసం యజమానులకు కాలక్షేపాన్ని అందించే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ దుస్తుల్లో పిల్లలు వారు ఆశించిన ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు పాట పాడటం లేదా దయ్యం కథ చెప్పడం వంటి ప్రదర్శనలు ఇస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, అక్టోబర్ 31వ తేదీన బతికి ఉన్నవారికి మరియు మరణించిన వారికి మధ్య సరిహద్దు తొలగించబడుతుందని పురాతన కాలం వాళ్ళు చెప్పుకునే వాళ్ళు అన్నమాట. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫేస్బుక్లో షేర్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.